ఇంతకుముందే చాలాసార్లు మాట్లాడుకున్నాం, యుద్ధంలో గెలిచినటువంటి వాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడని. ప్రస్తుతం ఆ ఏడుపుని బయటకు కనిపించకుండా రష్యా తన పాత్ర పోషిస్తోంది. ఉక్రెయిన్తో సుదీర్ఘకాలపు యుద్ధం, 3 సంవత్సరాల యుద్ధం అంటే ఆషామాషి కాదు. సర్వం కోల్పోయింది అనే కంటే కూడా సర్వం దెబ్బతింటున్నది 2 దేశాలు కూడా. అనేక మంది సైన్యం కోల్పోయి ఉద్యోగోపాధి అవకాశాలు దెబ్బతింటున్నది రష్యా. అదే సందర్భంలో అన్ని విధాలుగా దెబ్బతింటుంది ఉక్రెయిన్. ఇద్దరిలో ఎక్కువ కంపారిజన్ చూస్తే ఉక్రెయిన్ ఎక్కువ నష్టపోయింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎక్కువ లాభపడ్డాడు. రష్యా అధ్యక్షుడు నష్టపోయాడు, రష్యా దేశము నష్టపోయింది. ప్రస్తుతం చర్చల వైపుకి సిద్ధం అని చెప్తున్నటువంటి రష్యా తరపున ఫారిన్ మినిస్టర్ లావ్రోవ్ చెప్తున్నది ఏంటంటే, సెక్యూరిటీ గ్యారంటీస్కి సంబంధించి ఏది ఉక్రెయిన్ ఏం అడుగుతోంది, తమ దేశం మీద మళ్ళీ యుద్ధం చేయకూడదు అని అడుగుతోంది. మేము సిద్ధమే, మీరు నాటోలో చేరనంటే. నాటోలో చేరనంటే ఉక్రెయిన్ జోలికి రాము, నాటోలో చేరతానంటే మేము వదిలిపెట్టాం. ఈ ఆధారంగా చర్చలకు సిద్ధమని రష్యా ప్రకటిస్తోంది.